హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం ద్వాదశ జ్యోతిర్లింగ మహిమ గురించి తెలుసుకుందాం. కార్తీక మాసం వచ్చింది కదండి, కార్తీక సోమవారం. మన దేశంలో ప్రసిద్ధి చెందిన శివాలయాలు అనేకం ఉన్నాయి. ఈ శివాలయాలలో శివలింగారాధన వల్ల ఎంతో పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ శివలింగాలలో అన్నిటికంటే గొప్ప శక్తి, మహిమ, ప్రాముఖ్యత ఉన్నవి జ్యోతిర్లింగాలు. సామాన్యంగా శివాలయాల్లో ప్రతిష్ఠించిన శివలింగాలు ఋషులో, మునులో, దేవతలో, రాజులో, సామాన్య మానవులో ఎవరో ఒకరు ప్రతిష్ఠించినవే ఉంటున్నాయి. అలా కాకుండా స్వయంభులింగాలు అంటే వాటంతట అవే వెలసిన లింగాలు, అంటే పరమేశ్వరుడే స్వయంగా లింగ రూపంలో, జ్యోతి రూపంలో ఉద్భవించిన లింగాలు కావడం వల్ల ఈ లింగాలను జ్యోతిర్లింగాలని అంటారు. ఇవి మన దేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయండి. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారే పరమేశ్వరం కేదారం హిమవత్ పృష్ఠే ఢాకిన్యాం భీమశంకరం వారణాస్యాం చ విశ్వేశం త్రయంబకం గౌతమీతటే వైద్యనాథం చితాభూమౌ నాగేశం దారుకావనే సేతుబంధే చ రామేశం కృష్ణేశం చ శివాలయే. పురాణాల ప్రకారం మొదటి జ్యోతిర్లింగం సోమనాథ్ జ్యోతిర్లింగం. సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలో అరేబియా సముద్ర తీరంలో ఉన్నది. ఇక్కడ జ్యోతిర్లింగ దర్శనం వల్ల క్షయ, కుష్టు తదితర వ్యాధులు నయమవుతాయని, భక్తుల కోరికలు నెరవేరుతాయని చాలామంది విశ్వసిస్తారు. రెండవది శ్రీశైల మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ జ్యోతిర్లింగాన్ని దేశంలోని అన్ని ప్రాంతాల వారు దర్శిస్తారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో శిఖర దర్శనం వల్ల పునర్జన్మ ఉండదనే విశ్వాసం ఉంది. ఇక్కడే భ్రమరాంబదేవి శక్తిపీఠం ఉంది. మూడవది ఉజ్జయినిలో మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. మధ్యప్రదేశ్ నందు ఉజ్జయిని పట్టణంలో వెలిసిన ఈ మహాకాళేశ్వర లింగం చాలా ప్రసిద్ధమైనది. ఇక్కడ ప్రాతకాలంలో జరిగే చితాభస్మ అభిషేకం చూచి తరించవలసిన పూజా కార్యక్రమం. ఇక్కడే మహంకాళి శక్తిపీఠం కూడా ఉన్నది. ఇక్కడి మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని పూజించిన వారికి దుఃఖాలన్నీ తొలగి కోరికలు నెరవేరుతాయని శివపురాణంలో ప్రశంసింపబడి ఉన్నది. నాలుగవది ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం కూడా మధ్యప్రదేశ్లోనే ఉన్నది. ఉజ్జయిని నుండి 140 కిలోమీటర్ల దూరంలో ఓంకారేశ్వర్ ఉంది. వింధ్య పర్వత శ్రేణులలో కావేరీ, నర్మదా నదుల మధ్య రమణీయమైన ప్రకృతి పరిసరాల్లో ఈ క్షేత్రం ఉన్నది. ఓంకారేశ్వరుని పూజించిన వారికి పునర్జన్మ ఉండదనే విశ్వాసం కూడా ఉన్నది. ఐదవది కేదారనాథేశ్వర జ్యోతిర్లింగం. హిమాలయ పర్వతాలలో ప్రస్తుత ఉత్తరాంచల్ రాష్ట్రంలో మందాకిని, అలకనంద నదుల మధ్య ఎంతో సుందరమైన పరిసరాల్లో ఈ క్షేత్రం ఉన్నది. అన్ని జ్యోతిర్లింగ క్షేత్ర యాత్రలలోనూ అతి క్లిష్టమైన యాత్ర ఇక్కడికి చేరుకోవడమే. ఈ జ్యోతిర్లింగాన్ని పాండవులు పూజించి తరించారట. ఆరవది భీమశంకర జ్యోతిర్లింగం. భీమశంకరం మహారాష్ట్రలో పూనాకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ క్షేత్రం సహ్యాద్రి పర్వత అరణ్య ప్రాంతంలో ఎంతో రమణీయమైన పరిసరాల్లో ఉన్నది. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించి పూజించడం వల్ల కష్టాలన్నీ తొలగిపోయి జీవితం సుఖమయం అవుతుందని భక్తులు విశ్వసిస్తారు. ఏడవది వారణాసి విశ్వేశ్వర జ్యోతిర్లింగం. ఏడవ జ్యోతిర్లింగం వారణాసిలోని విశ్వేశ్వర జ్యోతిర్లింగం. ఉత్తరప్రదేశ్లోని పవిత్ర గంగా నదీ తీరంలో వారణాసి కృతయుగం నుండి యుగ యుగాలుగా పుణ్యక్షేత్రంగా విలసిల్లుతూ ఉన్నది. ప్రపంచంలోని పుణ్యక్షేత్రాలన్నింటిలో ఈ వారణాసి తనకు అత్యంత ప్రీతికరమైన పుణ్యక్షేత్రమని పరమేశ్వరుడే ప్రకటించాడు.
హిందువులందరూ దర్శించాలని కోరుకునే పుణ్యక్షేత్రాలలో ముఖ్యమైనది వారణాసి. ఈ క్షేత్ర మహిమను వందలాది సంవత్సరాలు పొగిడినా పూర్తిగా స్తుతించడం వీలు కాదని సూత మహర్షి సౌనకాది మునీశ్వరులకు విన్నవించారట. వారణాసి ప్రాశస్త్యాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాశీలో మరణించిన ఏ జీవి అయినా ముక్తి పొందుతుందని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. ఇక్కడ విశ్వేశ్వర జ్యోతిర్లింగాన్ని పూజించిన వారికి మనోవాంఛలన్నీ తీరుతాయని పురాణాలు చెబుతున్నాయి. 8వది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం. ఈ జ్యోతిర్లింగం కూడా మహారాష్ట్రలోని నాసిక్కి సుమారు 35 కిలోమీటర్స్ దూరంలో ఉంది. త్రయంబకేశ్వరం గోదావరి నది పుట్టిన ప్రదేశానికి దగ్గరగా సహ్యాద్రి పర్వతంలో బ్రహ్మగిరిలో ఉన్నది. ఇక్కడి జ్యోతిర్లింగానికి 3 వైపులా కన్నులున్నాయి. ఈ 3 కన్నులు సూర్యుడు, చంద్రుడు, అగ్ని అని అంటారు. ఇక్కడి శివలింగం లోతుగా రుబ్బురోల్ రూపంలో ఉన్న శిలాస్థావరంలో ఉన్నది. ప్రధాన శివలింగానికి దగ్గరలో మరో 3 లింగాలున్నాయి. అవి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర రూపాలని అంటారు. ఇక్కడ గౌతమ మహర్షి త్రయంబకేశ్వరుని పూజించి ముక్తి పొందారట. 9వది వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం. వైద్యనాథ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పర్లి వైద్యనాథలో ఉంది. ఈ జ్యోతిర్లింగం చితాభూమిలో వెలసిందని పురాణాలు చెబుతున్నాయి. వైద్యనాథ జ్యోతిర్లింగాన్ని పూజించడం వల్ల దీర్ఘకాల శారీరక మానసిక వ్యాధులు నయమయ్యి కష్టాలు తొలగి జీవితం సుఖమయమవుతుందని భక్తుల విశ్వాసం. 10వది నాగేశ్వర జ్యోతిర్లింగం. గుజరాత్లోని ద్వారకా పట్టణానికి దగ్గరగా ఉన్న నాగనాథ్లోని నాగేశ్వర జ్యోతిర్లింగం వెలిసిందని కొంతమంది అభిప్రాయం. ద్వారకా సమీపాన ఉన్న నాగేశ్వర దేవాలయం ఆధునిక నిర్మాణం. ఓండ్ నాగనాథ్లోని నాగేశ్వర ఆలయం ప్రాచీన కట్టడం. ఈ నాగేశ్వర జ్యోతిర్లింగం ద్వారకావనంలో వెలిసిందని పురాణాల్లో ఉన్నది. 11వది రామేశ్వర జ్యోతిర్లింగం. రామేశ్వరం తమిళనాడులో ఉన్నది. ఉత్తర భారతంలో వారణాసి ఎంత ప్రసిద్ధి చెందిందో దక్షిణ భారతంలో రామేశ్వరం అంత ప్రసిద్ధి చెందింది. రామచంద్రస్వామి రావణుని వధించినందుకు బ్రహ్మహత్య పాప నివారణకై ఇక్కడ జ్యోతిర్లింగం ప్రతిష్ఠ చేశారు. ఈ జ్యోతిర్లింగం అత్యంత ప్రాచీనమైనది. ప్రయాగలోని పవిత్ర గంగా తీర్థంతో రామేశ్వరంలోని జ్యోతిర్లింగానికి అభిషేకం చేస్తే విశేషమైన పుణ్యం లభిస్తుందని హిందువులు ప్రగాఢంగా భావిస్తారు. అలాగే రామేశ్వరంలోని ఇసుకను గంగానదిలో కలిపినప్పుడే తీర్థయాత్ర ఫలితం సంపూర్ణమైనట్లు చెబుతారు. ఈ సంప్రదాయాలు దేశ సమైక్యతను బలపరచడానికి ఏర్పరిచినారనే భావన కలుగుతుంది. ఇకపోతే 12వది చివరిది గృష్ణేశ్వర జ్యోతిర్లింగం. గృష్ణేశ్వరం కూడా మహారాష్ట్రలోని ఎల్లోరాకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. యాత్రికులు చాలామంది ఎల్లోరాలోని గుహలు సందర్శిస్తారు, కానీ దగ్గరలోనే ఉన్న గృష్ణేశ్వర జ్యోతిర్లింగ దేవాలయం గురించి తెలియనందున ఆ దేవాలయాన్ని దర్శించే వారి సంఖ్య తక్కువే అని చెప్పవచ్చు. గృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని పూజించిన వారికి పుత్ర శోకము కలుగుదని ప్రతీతి. శివాజీ సంతతి వారు ఇక్కడ ఎక్కువగా పూజలు జరిపేవారట. గృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని చూచినంతనే మానవుని పాపాలు తొలగి సిరి సంపదలు దినదినాభివృద్ధి చెందుతాయని సూతుడు సౌనకాది మునులకు వివరించారట. ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శించి ఆరాధించడం వలన కలిగే ఫలితాలు పుణ్యాలు చాలా ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.